మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబు డ్రామాలపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయకుండా మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు 3 డ్రామాలు చూపించిందన్నారు. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేతో మరో డ్రామా, మహిళా దినోత్సవం నాడు బాబు ట్రూ పాడింది ఇంకో డ్రామా అంటూ మండిపడ్డారు. 50% ఉన్న అక్కా చెల్లెమ్మలకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు వైఎస్ జగన్. మహిళా అభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు పాలన చీకటి కాలమని, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తోందంతా దుశ్శాసన పర్వమేనని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. సూపర్ 6 అమలు చేయకపోయినా చేసేసినట్లు ఇంకో డ్రామా మొదలుపెట్టారని అన్నారు. మహిళా సాధికారత పదం పలికే అర్హత మీకుందా అని ప్రశ్నించారు. ఒక్కో మహిళకు 3 ఏళ్లలో 54,000 చొప్పున బాకీ ఉన్నారని అన్నారు. ఆ డబ్బులు ఎప్పుడిస్తారు చంద్రబాబు అని నిలదీశారు. మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ అన్న హామీ ఏమైందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారని గుర్తు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టేశారని గుర్తు చేశారు. సూపర్ 6లో ఉచిత గ్యాస్ చిన్న హామీనే అయినా ఇక్కడ కూడా చంద్రబాబు మోసాలే చేస్తున్నారని అన్నారు. ఫ్రీ బస్సులో ఎక్కడికైనా వెళ్లొచ్చని మహిళలకు హామీ ఇచ్చారని, రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఫ్రీ అన్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మహిళలకు ఇంటి స్థలాల విషయంలోనూ మోసం చేశారని అన్నారు వైఎస్ జగన్. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారని తెలిపారు. 3 బడ్జెట్లు అయిపోయినా ఒక్క కుటుంబానికి పట్టా ఇవ్వలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లలో అతీగతి లేదన్నారు వైఎస్ జగన్. మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దిశ పిఎస్ను, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీటీడీ చైర్మన్ ఇలా ప్రతి ఒక్కరూ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా నిర్మించారని విమర్శించారు. పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని, ఉద్యోగాలు చేస్తున్న మహిళల్ని కూడా కామాంధులంతా చిదిమేస్తూ ఉంటే మీకు సిగ్గనిపించడం లేదా అని చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.